అనగనగా సిరిపురమనే అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరూ దీపావళి సన్నాహాల్లో మునిగిపోయారు. వీధులన్నీ నవ్వులతో, ప్రకాశవంతమైన దీపాల వెలుగుతో, తీయని వంటకాల సువాసనతో నిండిపోయాయి. రోహన్ గ్రామంలో నెమ్మదిగా నడుస్తూ ఉండగా కొన్ని ఇళ్లలో దీపాలు, వంటకాలు, అలంకరణలు లేకపోవడాన్ని గమనించాడు. అందరి ఇల్లు ప్రకాశవంతంగా వెలుగుతో మెరిసిపోతుంటే ఈ కుటుంబాల ఇల్లు మాత్రం చీకటిగా, నిశ్శబ్దంగా ఉన్నాయి. వారంతా బయట కూర్చుని మిగిలిన ఇళ్ల వెలుగును చూస్తూ ఉండిపోయారు. మోహన్ ఆలోచించుకుని, దీపావళి అంటే కేవలం మన దీపాలు వెలిగించడం కాదు, సంతోషాన్ని అందరికి పంచడం అని అనుకున్నాడు. అతను మొదట తన ఇంటి నుండి దీపాలు, తీపి వంటకాలు, అలంకరణలు తీసుకున్నాడు. తరువాత అతను తన స్నేహితులు, పొరుగువారిని కలిసి వారికి ఉన్న అదనపు దీపాలు, తీపి వంటకాలు, అలంకరణలు తీసుకుని సాయం చేయడానికి సిద్ధమయ్యారు. రోహన్ మరియు అతని స్నేహితులు గ్రామలోని చీకటి ఇల్లు వైపు నడుస్తూ పూర్తి బాస్కెట్లు తీసుకుని వెళ్తున్నారు. రోహన్ మరియు అతని స్నేహితులు ప్రతి ఇంటిని వెలిగించి గ్రామాన్ని సంతోషంతో నింపారు. దీపాలు వెలిగించడం కాదు, మన హృదయాలను కూడా వెలిగించడమే నిజమైన ఆనందం. దీపావళి అంటే మనం ఒక్కరే చేసుకోవడం కాదు, అందరితో కలిసి చేసుకోవడం.